సరే పేదరికం పక్కన పెట్టండి, డెఫినేషన్ పక్కన పెడితే అందరూ పేదరికం ఫీల్ అవుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మనకి ఖర్చులు పెరిగిపోయినాయి. మనం ముఖ్యంగా ఈ పేదరికం నుంచి బయట పడేయాలంటే ఫస్ట్ మనం దేని మీద పనిచేయాలి? డబ్బులు పంచడం మీద కాదు. డబ్బులు పంచడం అనేది సెకండరీ. ముందు అసలు మనం పేదరికంలో ఎందుకున్నాము, ఎందుకని పేదరికం అనేది ఒక రాత్రికి రాత్రి వచ్చే ఇది కాదు కదా. సో అది ఒక ప్రాసెస్. చాలా కాలం నుంచి వాళ్ళ యొక్క అలవాట్లు, ఆలోచనలు ఈ పేదరికంలోకి తీసుకెళ్తాయి వాళ్ళని. సో అది అర్థం చేసుకోవాలి. అయితే మనం ఈ పేదరికానికి ప్రధాన కారణం ఏంటనేది అర్థం చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళకి టైం ఉండదు. ఎందుకని ప్రతిరోజు పొద్దున్న లేస్తే రకరకాల సమస్యలతో సతమతం అవుతుంటారు. అందువల్ల ఇవి అర్థం చేసుకోవాలంటే ఏంటంటే మనం ఎవరైతే ఇప్పుడు ఈ కౌన్సిలర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ముందు. అంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. ఎవరైతే ఈ హెల్ప్ పొందుదాం అనుకుంటున్నారో, ఎవరికైతే మనం హెల్ప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి మనం ఇవన్నీ చెప్పి వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. మైండ్ సెట్ మారిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఖర్చుల మీద ఇది చేయాలి. ఎందుకంటే ఆదాయం పెంచడం అనేది రాత్రి జరగదు. అవును కదా.